ఢిల్లీలో కాంగ్రెస్ కు గుండు సున్నా వచ్చినట్టే రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా గుండు సున్నా ఉండబోతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ రిజర్వేషన్లు అమలు చేయకుండా వాళ్ల డప్పు వాళ్లే కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్న తలసాని రిజర్వేషన్లు అమలైతే గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని వెల్లడించారు. చట్టపరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజ్యాంగ సవరణ చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని తలసాని డిమాండ్ చేశారు. కాబట్టి మనం వీళ్ళనే కాదు బీజేపీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లు చేయరు, వాళ్ళ అవసరం వాళ్ళకు గానా బజానా ఎవడు కొడితే ఎవడు డబ్బు వాళ్ళకు కొడితే వాళ్ళకి ఆ కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు అనుకునే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిజర్వేషన్లు వస్తే పార్టీలో ఉన్న ఇక్కడ వేదిక మీద ఉన్న కాదు, ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఇది పక్కన పెట్టి నేను ఇప్పుడే పిసిసి ప్రెసిడెంట్ తో మాట్లాడేసి వచ్చిన ఇది మాత్రం జరగదు. కానీ పార్టీ పరంగా మాత్రం 42% బీఫామ్ ఇస్తాడు. మీరేమన్నా పిచ్చామో మాకు ఇచ్చేది చెడ్డ పరంగా మాకు కావాల్సిన పాట మాకు కావాలి. మీకు ఎలక్షన్ లో ఓటే కదా, ఆ రోజు ఇదంతా చెప్పలే కదా మీరు. కాబట్టి మాకు అఫీషియల్ గా చట్టం చేసి చట్టపరంగా మాకు రిజర్వేషన్లు కావాలి కానీ పార్టీల పరంగా కాదు. ఇవన్నీ